టైంలో శంఖం సౌండ్ వినిపిస్తోందేంటి? అంటే అప్పుడు యమధర్మరాజు సరంజామాతో సహా ఇంట్లో దిగిపోయాడా? అనుమానం లేదు, ఆ ఒడ్డు పొడుగు ఎప్పుడే. బావగారు ఏమండి బావగారని ఒకేసారి ఇద్దరు పిలిస్తే ఎవరికైనా పలకడం కాదు, ముందు ఆ శంఖం శబ్దం ఆపాలి. ఆపేశానుగా. ఇంతగా శంఖం ఎందుకు ఊదారు? ఫ్లూట్ దొరకలేదని. కామెడీ లాపండి. నిజంగానే యమధర్మరాజు వచ్చేసాడేమో అనుకుని నా గుండెలు ఎంత దడదడలాడిపోయా తెలుసా? ఆళ్ళకి నిన్ను ఎంటర్టైన్ చేయడం తప్ప వేరే పని లేదన్నట్టు. అయినా ఈ మాయదారి శంఖం ఎక్కడిది బావగారు? వస్తుంటే దారిలో దొరికిందమ్మా ఈ బుజ్జిముండా. విజయ శంఖం పూరిద్దామని ఊదాను. అయినా శంఖం ఊతే మీకెందుకు భయం? భయం కాక ఆ స్వామి చాలా చెప్పినప్పటి నుంచి ఏం చేస్తున్నా ఈ శబ్దాలే వినపడుతున్నాయి. బెడ్ మీద పడుకున్నా పాడి మీద పడుకున్నట్టే అనిపిస్తుంది బావగారు. అనిపించిందా మరి? చక్కగా పెళ్లి చేసిన తర్వాత అన్యోన్యంగా ఉండమని పిల్లలకు చెప్పాల్సింది మానేసి ఎత్తి పొడిచేవాళ్ళు ఒకళ్ళు, దూరంగా జరగండి అనేవాళ్ళు ఒకళ్ళు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎడమొహం పెడమొహంగా తయారయ్యారు. ఇప్పుడు ఈ దెప్పి పొడుపులు అవసరమా? ఇదేమి దెప్పి పొడడం కాదు, నిజం చెప్తున్నాను. వాళ్ళకు శోభనం జరుగుతుందనే నమ్మకం నాకైతే లేదు. మీ నమ్మకాలతో ఇక్కడ ఎవరికీ పని లేదు. నేనే దగ్గరుండి నా కొడుకు కోడలికి శోభనం జరిపిస్తాను. జరిపిస్తే ఓకే, కాదంటేనే ఏం చేయాలని పక్కూరు పత్తులు గారిని కలిసి వచ్చాను. అంటే శోభనం జరగకపోయినా మేం పైకి పోకుండా వేరే దారేదైనా ఉందేమో అని కనుక్కున్నారా బావగారు? నేను పంతులు గారిని కలిసింది, నేను స్వామీజీని కలిసింది రెమెడీ కోసం కాదు, మ్యాచ్ కోసం. మ్యాచా? అమ్మా, ఇందులోంచి ఒక మంచి ఫిగర్ని సెలెక్ట్ చేయి. ఎందుకు బావగారు? సెలెక్ట్ చేయమ్మా చెప్తాను. అంత మిడిల్ ఏజ్ లో ఉన్నారు కదా బావగారు. నా ఏజ్కి మ్యాచ్ అవుతారు కదా. మీకు మ్యాచ్ అవడం ఏంటి? సపోజ్ పిల్లలు శోభనానికి అడ్డంగా తలూపారనుకో, స్వామీజీ మాట నిజమైందనుకోండి, మిడిల్ ఏజ్ లో నువ్వు బకెట్ తినేసావు అనుకో, నా పరిస్థితి ఏంటి? బ్యాలెన్స్ జీవితం పరిస్థితి ఏంటి? అందుకే సేఫ్టీగా ఒక మ్యాచ్ ఫిక్స్ చేసి పెట్టుకుంటే బెటర్ అని. అంటే నేను బతుకుండగానే ఇంకొకరిని చేసుకుంటారా? చూసావా నాగేశ్వరి ఎలా మాట్లాడుతున్నారు? చిచి నువ్వు ఉండగా కాదే, ఇన్ కేస్ నువ్వు కాని పోతే నేను చచ్చినా చావడం జరగదు, ఈ మ్యాచ్ జరగదు. లోకి లోకి లోకే, అయ్యో చాలా కష్టపడి తెచ్చుకున్నానే. అయ్యో బావగారు, ప్రాణాలు పోయేంత పరిస్థితుల్లో ఉంటే మీకు నవ్వులాటగా ఉందా? చిచి. పదలోకి నాగేశ్వరి వెళ్ళిపోయింది కదా, పద మనం కూడా వెళ్దాం మన రూమ్ లోకి. రూమ్ లోకి మీకు ఎంట్రీ లేదు, మీరు బయటే ఉండండి. లోకే డ్రీమ్ గర్ల్, ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఈ మధ్య ఎందుకో ప్రతి క్షణం గుర్తుకొస్తున్నావు. నువ్వు నాకు దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది, నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
ప్రేమకున్న దాన్ని ప్రేమగా చూసుకోవడం రాదు. వేస్ట్ ఫెలో. ఇదేంటి ఎవరో మనల్ని తిట్టుకున్నట్టు అనిపించింది. దొంగ మొహంది, ఖచ్చితంగా ఇది తిట్టుకొని ఉంటుంది. ఆంటీ, మీరు నా బ్యాగ్ సర్దుతున్నారేంటి? నేను సర్దుకునే దాన్ని కదా. ఎవరు సర్దితే ఏముందమ్మా, సర్దుకోవడం ముఖ్యంగానే. ఈ రోజు నుంచి నువ్వు నా రూమ్కి షిఫ్ట్ అవ్వు. ఎందుకంటీ? ఇక్కడ నాకు కంఫర్ట్ గానే ఉంది. నా కంఫర్ట్ కోసం రమ్మంటున్నానమ్మా. లేదా ఆంటీ, నేను ఇక్కడే ఉంటాను. నువ్విక్కడే ఉంటే నేనక్కడుంటాను. అర్థం కాలా. నీకర్థమయ్యేలా చెప్పేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది, పోయే కాలం దగ్గరవుతుంది. అన్ని తర్వాత చెప్తాను, ఇప్పుడు పదమ్మా. వర్ష, ఉదయం అనగా బయటికి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? ఆ తర్వాత ఆంటీ ఏంటి నన్ను తన రూమ్కి షిఫ్ట్ అవ్వమంటోంది? అడిగితే పుణ్యకాలం పోయే కాలం అంటోంది. అది సిగ్గుపడకే, ఆ చెప్పేదేదో 3 ముక్కల్లో చెప్పు. అసలేం జరిగిందంటే అంటే స్వామీజీ వచ్చారు. రియలీ? తర్వాత ఆశ్చర్యపోవచ్చు. రామ్మా. అత్తయ్య, నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఇది దాన్నే పంపిస్తుందో, ఏకంగా నన్నే పంపిస్తుందో. ఏనాడు అనుకోలేదు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. గీతా, మై క్యూట్ లిటిల్ టెడ్డీ బేర్. అయితే ఇవాళ మా మేడం గారికి ఫస్ట్ నైట్ అన్నమాట. ఆహా, సిగ్గే? ఊరుకు వర్ష. నువ్వు అలా సిగ్గుపడుతూ మీ ఆయనకి దగ్గరై హ్యాపీగా ఉంటే ఐ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఇదంతా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం. అమ్మమ్మ డైలాగులు ఆపు. ఈవేళ నేనే నిన్ను దగ్గరుండి రెడీ చేస్తాను. నిన్ను చూడగానే మీ వారు ఫ్లాట్ అయిపోవాలి. గీతా, రేపు నీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను. ఏంటది? రేపు చెప్తానుగా. ఇప్పుడే చెప్పొచ్చు కదా. వెంటనే చెప్పేస్తే అది సర్ప్రైజ్ అవ్వదుగా. వర్ష, వర్ష ఇప్పుడే చెప్పొచ్చు కదా. వర్ష, ఏమై ఉంటుంది? వీడి దుంపతేగా. వీడు పూజ చిత్ర పూజ రేంజ్ లో చేస్తున్నాడు. చూపడమంటే చాలు నిప్పులు దూకమన్నా రెడీ అయిపోతాడు. నిన్నంటే పాలల్లో మోషన్ పౌడర్ కలిపి మేనేజ్ చేశాను. ఇవాళ వీడి ఊపు చూస్తుంటే నా ఫీలింగ్ కాలిపోయేలాగే ఉంది. ఎలా తప్పించుకోవాలరా భగవంతుడు. వీడు వదిలేలా లేడు. ప్రియా, అబ్బా, ఈవిడ కంట పడ్డానేంటి? రెడీ అవ్వమని చంపుతుంది. ప్రియా, ఇక్కడేం చేస్తున్నావమ్మా? అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఆలోచించడం ఏంటి? చీకటి పడుతుంది. ఇవాళ ప్రోగ్రాం ఉందని చెప్పాను కదా. అందుకే నాకు ఏడుపు వస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పాడవే.
నాకు శోభనం చేసుకోవడం ఇష్టం లేదత్తయ్య. అంటే నన్ను పైకి పంపించాలని ఫిక్స్ అయిపోయావా? అంతే కదా. అది కాదత్తయ్య, నా మూడ్ బాగోలేదు. మూడుదే ఉంది, 3 పూలు తగిలించుకుంటే తన్నుకుంటూ అదే వస్తుంది. అది కాదు, స్వామీజీ గారు ఏం చెప్పారు? మిమ్మల్ని తొందరగా కాపురం చేయమన్నారు. అది కాదు, ఆ తర్వాత వాళ్ళు తల్లులు కాకపోతే తల్లులైన మీ ఇద్దరూ చనిపోతారు. అదేమైనా శుభవార్తేమే 1కి 10 సార్లు తలుచుకోవడానికి? మా అమ్మ కదూ, మా తల్లి కదూ, తొందరగా తయారవ్వమ్మా. అత్తయ్య, మీరిలా బతిమలాడుతుంటే ఎంత బాగుందో. మీరెప్పుడు ఇలా లేరు. కర్మ కాలిపోతే విలన్ పాత్ర కూడా కామెడీ పాత్ర అవ్వాల్సి వస్తుంది. మీరు క్యారెక్టర్లు మార్చినట్టు నేను మోడ్ని మార్చుకోలేను అత్తయ్య. మీరు బాధపడుతుంటే నేనక్కడ గదిలో సంతోషంగా అసలు ఎలా ఎలా ఉండగలను అత్తయ్య? దేవుడో, నా ఫోటోకి దండపడే రోజు వచ్చేసిందిరో దేవుడో. ఈ తిరం మాలింది చెప్పిన మాట వినేటట్టుగా లేదురా దేవుడో. అత్తయ్య, మీరు నన్ను తిరమాలిందని తిడుతున్నారు. ఇలా అయితే నేను ఎప్పటికీ శోభనం చేసుకోను. అదే అది కాదమ్మా, తిరమ్మాలిందంటే తిట్టు కాదు. ప్రేమ ఎక్కువైపోయినప్పుడు, అభిమానం పొంగిపోయినప్పుడు అది ఎలా చెప్పాలి అంటే ఇలాంటి పదాలు వాడతారనమాట. అంతే. నువ్వు ముందు వెళ్ళి తయారవ్వమ్మా. నీకు దండం పెడతానే, నన్ను చంపకే. కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు పాడే కనపడుతుంది. పదవే పదవే పదమ్మా. ఆహా గీత, టీ నువ్వు చాలా బాగా పెడతావమ్మా. మనమంతా కలిసిలా కూర్చునేది టీ తాగినప్పుడే కదత్తయ్య. అందుకే నా చాయిస్ బ్రూ బాండ్ 3 రోజెస్. అత్తయ్య, పిన్నులు తెస్తున్నానమ్మా. అత్తయ్య, పూలు. తెస్తున్నాం. ఏంటక్కా, మరి హోటల్లో సర్వర్ లాగా అయిపోయింది మన పరిస్థితి. కర్మమ్మ కర్మ. ఆ పీఠాధిపతి వస్తున్నాడంటే చేతికేదో విభూదిచ్చి పోతాడులే అనుకున్నాం. నెత్తి మీద పెద్ద బండ పెట్టిపోయాడు. నవ్వెలా వస్తుందక్కా? అది కాదమ్మా, నా సంగతంటే ఓకే. మరి నువ్వు గీతారాములు కలవరు, అసలు కలవనివ్వను అని వీరనారులా శపథం చేశావు. మరిప్పుడు వాళ్ళ శోభనం జరగాలని తెగ తాపత్రయపడిపోతుంటేను. ఆ పక్క ఇప్పుడు కూడా దెప్పి పడవాలా? సారీ అమ్మా, అలవాట్లో పొరపాటు. అత్తయ్య, వస్తున్నావమ్మా. అమ్మ ప్రియా, నీకోసం పూలు తెచ్చాం, పిన్నులు తెచ్చాం, నగలు తెచ్చాం. శోభనపు పెళ్లి కూతుళ్ళలా ముస్తాబ్ కూడా చేస్తున్నాం. ఇంత చేసిన మాకు పాడ మాత్రం కట్టకండమ్మా. అత్తయ్య,
మీరలాంటి మాటలంటే నా మనసు విలవిల్లాడుతుంది. విలువెల్లాడుద్దని చెప్పమ్మా, మాకిక్కడ గుండె దడదడలాడిపోతుంది. గీత, ఇప్పటి వరకు నిన్నేమీ అడగలేదు. ఎలాగోలాగా నువ్వే రామ్ని దగ్గర చేసుకోవాలి. హ? నా ప్రయత్నం నేను చేస్తానత్తయ్య. ప్రయత్నం చేయడం కాదమ్మా, రిజల్ట్ కావాలి. నువ్వు కూడా అలా బలవంత పెడితే అయిపోతుందా? ఎవరు ఎప్పుడు కలవాలో, ఎలా కలవాలో, ఎవరు తల్లవ్వాలో, ఎవరు తల్లవ్వకూడదో అంతా పైవాడి చేతిలోనే ఉంటుంది. అది విధిరాత. అది విధిరాత కాదమ్మా, మా తలరాత. అక్కడ లేట్ అవుతుంది, పదని వెళదాం. మీ ఇద్దరు ఎంచక్క ఫస్ట్ నైట్స్ చేసుకుని సాధ్యమైనంత త్వరగా శుభవార్త చెప్పాలి. ఓకేనా? నా తల్లే, నా బంగారమే. నీవి మాటలు కాదమ్మా, వరాల మూటలు. బాగా చెప్పావు. తర్వాత పొగుడుకోవచ్చు. ముందు వీళ్ళని లోపల తీసుకెళ్దాం. పద. అత్తయ్య, నాకెందుకో భయంగా ఉంది. భయపడితే వాడు భయపడాలి గాని నీకెందుకే భయం? పద. ఇవాళతో నా చీటి చిరిగిపోతుంది. ఈ రాత్రి నుండి నా జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలవబోతుంది. ఇవాళ నా శోభనం 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 శోభనం, మొట్టమొదటి శోభనం. నీకు దక్కాల్సిన నన్ను ఇంట్లో అందరూ కక్ష కట్టి ఆ బండదానితో నా మీద అత్యాచారానికి ప్లాన్ చేశారు. అంతే మరి. అంటే ఓకే, లేదంటే రేపే. అత్తయ్య, వద్దత్తయ్య, నాకు అసలే భయంగా ఉంది. నాకు శోభనం కొత్త. అయ్యో, కొత్త ఏంటమ్మా, కొత్తగా చేసుకునేదాన్ని శోభనం అంటారు. నువ్వు పద రా. అది కాదత్తయ్య. నన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎక్కడున్నావు డ్రీమ్ గర్ల్? ఎక్కడున్నావు? వేలల రాయికే నేల అరిగిపోతుంది. సిగ్గుపడకే, నా గుండె బరువైపోతుంది. ఇప్పుడు వీడి మాలకం చూస్తుంటే ఖచ్చితంగా వదిలేలా లేడు. ఏం చేయాలి?